వచనము. లూక్ చాప్టర్ 4 వర్స్ 27. లూకా రాసిన సువార్త. మరియు ప్రవక్త అయిన ఏలియా కాలమందు, చూడండి జాగ్రత్తగా వినాలి, ప్రవక్త అయిన ఏలియా కాలమందు, ప్రవక్త అయిన ఎలీషా కాలమందు, ఎవరి కాలమందు? ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులు ఉండినను. చూడండి, అనేక మంది ఏమన్నారట? కుష్ఠరోగులు ఉండినను. ఇప్పుడు ఎలీషా కాలంలో కుష్ఠరోగులు సంఘంలో ఉన్నారా? అంటే దేవుని జనాంగంలో ఉన్నారా? బయట ఉన్నారా? హలో, ఎక్కడున్నారు? దేవుని జనం. ఇప్పుడు కుష్ఠరోగులు అనేకులు దేవునిలో, జనములో, సంఘములో ఉన్నారా? ఉన్నారు. ఇప్పుడు అదే సంఘములో విడిపించే దైవజనులు ఉన్నారా? ఉన్నారు. అదే సంఘంలో ప్రార్థించే దైవజనులు ఉన్నారు, ప్రవచించే అభిషక్తులు ఉన్నారు, అన్ని విధాలుగా ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పటికీ, ప్రవచించే ఏలియా, ప్రవచించే ఎలీషా, ప్రవచించే గొప్ప దైవజనులు ఉన్నప్పటికీ, అనేకమైన జనులు ఉన్నప్పటికీ, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మాట ఉంది, ఒక చదువుదాం. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులు ఉండినను. సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేనని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శుద్ధి నొందలేడా? ఎందుకు శుద్ధి నొందలేకపోయారు? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వాళ్ళు శుద్ధి నొందలేకపోయారు? ఇప్పుడు వైద్యం ఉంది, ప్రవక్త ఉన్నాడు, పాస్టర్ ఉన్నాడు, ప్రేయర్ ఉంది, హీలింగ్ ఉంది, అంత ఉంది, కానీ వాళ్ళకి అక్కడ ఆ స్వస్థత కాలేదంట. ఏం కాలేదంట? ఎక్కడో ఉన్న అన్య దేశస్థుడైన సిరియా ప్రదేశస్థుడైన నయమాను గారికి ఉన్న కుష్ఠరోగము ఇమిడియట్లీ స్వస్థత కలిగిందట. ఏందట? మరి ఇక్కడ కొన్ని సంవత్సరాల తరబడి ప్రాబ్లమ్స్ లో సంఘంలో జనాలు ఉన్నారు, వాళ్ళకి కావట్లే. ఎందుకు కావట్లే? హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు సారెపాత్ విధవరాలకు మాత్రమే దొరికింది, ఇజ్రాయెల్లో విధవరాలకు దొరకలేదు? ఎందుకు నయమానుకు మాత్రమే దొరికింది, మిగతా ఇజ్రాయెల్లో సంఘంలో ఉన్న కుష్ఠరోగులకు దొరకలేదు? ఎందుకు సంఘంలో ఉన్న అలాగే ఉన్నారు? ఎందుకు బయటలో వచ్చి పొందుకున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ఇదే సంఘంలో కొంతమంది గురించి చూపిస్తాడు. ఎవరికి చూపిస్తాడు? ఎలాంటి కార్యాలు చేస్తారు తెలుసా? పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రిక, మళ్ళీ ఇక్కడికి రావాలా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక, అట్లా పోరాడుతున్నా నువ్వు, ప్లీజ్ దయచేసి చెప్తున్నా, నెక్స్ట్ అట్లా పోకే ఎప్పటికీ ఒకసారి. థ్యాంక్ యూ జీసస్ నేమ్. ఇంకోటి చదువుదాం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం చదవండి. విశ్వాసమును బట్టి, ఒక్క నిమిషం అన్నాను, ఎక్కడి నుంచి చదువుదామంటే, విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రతిక్షణము చేయబడిన తర్వాత ఎరుక గోడలు కూలెను. విశ్వాసమును బట్టి, చూడండి, విశ్వాసమును బట్టి, విశ్వాసమును బట్టి రహబను వేషవేగుల వారిని సమాధానముగా చేర్చుకునినందున అవేదీలతో పాటు నశింపకపోయెను. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యోప్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు. ఇప్పుడు ప్రవక్తలను గురించి అన్నప్పుడు అలా ఏలియా ఉంటాడు, ఎలీషా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు కూడా వండర్ఫుల్ దేవుని నుంచి వచ్చిన గొప్ప ప్రవక్తలు. హల్లెలూయా, ఓకే. వాళ్ళ అందరి పేర్లు రాయడం అక్కడ సరిపోని స్థితి ఉండేందుకు ప్రవక్తలు అన్నారు. ఏమన్నారు? ప్రవక్తలను గురించి వివరించుటకు సమయము చాలదు. వివరించుటకు అంటే ఎలీషా గురించి, ఏలియా గురించి, ఇంకా మిఖా గురించి, మలాకి గురించి, యోవేలు గురించి, దానియేలు గురించి, వీళ్ళంతా ప్రాఫిట్స్. వీళ్ళ గురించి రాయుటకు ఏం సరిపోదంట? అక్కడ సమయము చాలదు. రైట్. ఇంకా వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. ఆగండి, విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. ఒకటి రాసుకోండి. నీతి కార్యములను జరిగించిరి. ఒకటి వాగ్దానములను పొందిరి. సింహముల నోలను మూసిరి. ఏం చేశారా? సింహముల నోలను మూసిరి. అగ్ని బాణములను చల్లార్చిరి. ఖడ్గధారలను తప్పించుకొనిరి. ఓకే. బలహీనులుగా ఉండి బలపరచబడిరి. యుద్ధములో పరాక్రమశాలులైరి. అన్యుల సేనలను
పారదోలిరి. యుద్ధంలో పరాక్రమశాలులయ్యారు, అన్యుల సేనలు పారదోలారు. స్త్రీలు ఆ మృతులైన తర్వాత ఆ స్త్రీలు మృతులైన తమ వారిని ఆ పునరుత్థానము వలన మరలా పొందిరి. ఆమేన్. ఇక్కడ ఆమేన్. ఆపుదాం ఒక్క నిమిషం. ఇక్కడ ఫస్ట్ రాజ్యాల కాడ ఉన్నది. ఎక్కడున్నది? రాజ్యముల. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసం అనే దాని మీద ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుందంటే, విశ్వాసం అనే దాని మీద స్టార్ట్ అవుతుంది. దేని మీద స్టార్ట్ అవుతుంది? విశ్వాసం ద్వారా. ఇదిగో విశ్వాసం బట్టి 7 దినములు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరికో గోడలు కూలెను. దేంతో? విశ్వాసం ద్వారా. దేంతో? విశ్వాసం ద్వారా. విశ్వాసం బట్టి రహాబ్ అనే వేశ్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయేను. ఇంకను ఏమి చెప్పుదును? హల్లెలూయా. హల్లెలూయా. ఇంకను ఏమి చెప్పుదును? ప్రవక్తలను గురించి అంటున్నాడు. ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బాణములను చల్లార్చిరి, ఖడ్గదారులను తప్పించుకొనిరి, ఎందుకంటే బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలు పారదోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి. ఏం చేశారట? మరలా పొందిరి. అంటే వీళ్ళు సంఘంలో ఉన్నారు. ఎవరు? వీళ్ళు కూడా ఇజ్రాయెల్లో ఉన్నారు. ఎక్కడున్నారు వీళ్ళు? ఇజ్రాయెల్లో ఉన్నారు. బరాక్ ఎక్కడున్నాడు? ఇజ్రాయెల్లో. యోప్తా ఎక్కడున్నాడు? ఇజ్రాయెల్లో ఉన్నాడు. సంసోన్ ఎక్కడున్నాడు? ఇజ్రాయెల్లో ఉన్నాడు. సమూయేలు ఎక్కడున్నాడు? యోబు ఎక్కడున్నాడు? ప్రవక్తల్లో ఎక్కడున్నాడు? వీళ్ళేమేమి పనులు చేశారట? వీళ్ళేమేమి చేశారంటే పరాక్రమశాలులయ్యారు, ఎరికో గోడలు కూల్చారు, రాజ్యములను జయించారు, సింహముల నోళ్ళు మోసారు, మృతులైన వారిని లేపారు, రోగులను స్వస్థపరిచారు, కుంటి వారిని నడిపించారు, అంగహీనులు గంతులేయించారు, గుడ్డి వారిని చూపించుటట్టు వాళ్ళు ప్రార్థనలు చేశారు, అనేక అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, గొప్ప స్థానములు మీరు చేశారు. వీళ్ళు ఎక్కడున్నారు? ఇజ్రాయెల్లో. ఎక్కడున్నారు? హల్లెలూయా. 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 ఇజ్రాయెల్లో మృతులైన వారిని లేపారు. ఇజ్రాయెల్లో పరాక్రమశాలులుగా ఉన్నారు. ఇజ్రాయెల్లో అగ్ని బాణములు ఆర్పారు. ఇజ్రాయెల్లో ఇగో అన్యుల శ్రేణులు పారదోలారు. ఇజ్రాయెల్లో సింహాల నోళ్లు మూసారు. ఎక్కడున్నారు వాళ్ళు? ఇజ్రాయెల్. ఇదే ఇజ్రాయెల్లో కుష్ఠరోగులు ఉన్నారు. ఇదే ఇజ్రాయెల్లో రోగస్తులు ఉన్నారు. ఇదే ఇజ్రాయెల్లో అనేక వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వాళ్ళకి విడుదల వచ్చిందా? ఎందుకు వీళ్ళు ఈ విధమైన కార్యములు చేశారు? ఎందుకు వాళ్ళు చేయలేకపోయారు? ఎందుకు వారి రోగం వాళ్ళకి తగ్గలేదు? ఎందుకు వారి పరిస్థితి మారలేదు? ఎందుకు వాళ్ళ కుష్ఠరోగం పోలేదు? ఎందుకు వారి పేదరికం పోలేదు? ఎందుకు వారికి ఉన్న పరిస్థితులు మారలేదు? ఎందుకు వీరి పరిస్థితులు మారాయి? విశ్వాసం అన్నాడు. విశ్వాసం. దేవునికి సీనియరిటీ అవసరం లేదు, దేవునికి ఎంత తెలివి ఉంది అవసరం లేదు, దేవునికి ఎంత వాక్యం నీకు తెలుసు అనేది అన్నాడు. నీకు నా గురించి నేను చేస్తానని ఎంత నమ్మకం ఉంది నాన్న? నీ నమ్మకమును బట్టి ఎవడు కూల్చలేని ఎరికో కూడా నీ ముందు నేను కూల్చేస్తా. చప్పట్లు చప్పట్లు. హల్లెలూయా. ఎవడు ముయ్యని ఆ సింహపు నోరు నీ మూలంగా నేను మూస్తా, నువ్వు నమ్ముతే. హల్లెలూయా. ఎవరు పారదోలని అన్యుల బలమైన పరాక్రమ గల సేనలు నీ ముందు నేను పారదోల్తా. హల్లెలూయా. యు బిలీవ్. నువ్వు నమ్ముతే చెప్పండి. నీవు నమ్ముతే చెప్పండి. నమ్ముతే దేవుడు సింహాల నోర్లు మూస్తాడు. నమ్ముతే దేవుడు ఎరికో గోడలను కూల్చేస్తాడు. నమ్ముతే దేవుడు పరాక్రమ గల అన్యుల సేనలు పారదోల్తాడు. నమ్ముతే మృతులైన వారిని లేపుతాడు. నమ్ముతే క్యాన్సర్ నార్మల్ వస్తుంది. నమ్ముతే ఎయిడ్స్ నార్మల్ వస్తుంది. నమ్ముతే సచ్చిన వారు లేస్తారు. నమ్ముతే నానా అద్భుతాలు సూచక్రియలు జరుగుతాయి. నమ్ముతే సమస్తము జరుగుతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, నమ్ముట నీ వశం అయితే ఈ భూమి మీద నీకు సమస్తం సాధ్యమే. చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేని మీద బేస్ అయినా చెప్పండి. విశ్వాసం. వాళ్ళు సంఘంలో ఉన్నారు, వీళ్ళు సంఘంలో ఉన్నారు. వాళ్ళు ఇజ్రాయెల్లో ఉన్నారు, వీళ్ళు ఇజ్రాయెల్లో ఉన్నారు. వాళ్ళలో ఉన్న రోగం తగ్గట్లే, వాళ్ళలో ఉన్న క్యాన్సర్ తగ్గట్లే, వాళ్ళలో కుష్ఠరోగం తగ్గట్లే, వాళ్ళలో ఉన్న పరిస్థితులు మారట్లే. కానీ వీళ్ళ పరిస్థితులు మారి అనేకుల పరిస్థితులు మార్చేశారు. ఎందుకు డిఫరెంట్ అంటే వీళ్ళు దేవుని నమ్మారు. ఏం చేశారు? దేవుని నమ్మారు. మా దేవుడు ఎరికో గోడలు కూల్చగలడు. మా దేవుడు
ఆ సేనలు పారదోలగలడు. మా దేవుడు సింహపు నోర్లను మూయగలడా? మా దేవుడు అగ్ని బాణములను ఆర్పగలడా? మా దేవుడు మృతులైన వారిని లేపగలడా? మా దేవుడు ఆకాశానికి భూమికి సృష్టికర్త అయినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యం చెప్తుంది, వాళ్ళు నమ్మారట. ఏం చేశారట? నమ్మారు. అందుకే చూడండి, రాహాబ్ ఎవరు అని అంటే, ఆమె పరిశుద్ధమైన ప్రార్థన కుటుంబంలోకి వెళ్ళి రాలే, పాస్టర్ కుటుంబంలోకి వెళ్ళి రాలే, బిషప్ కుటుంబంలోకి వెళ్ళి రాలే, ఇవాంజలిస్ట్ కుటుంబంలోకి వెళ్ళి రాలే, డిఎస్ కుటుంబంలోకి రాలే, రెవరెండ్ కుటుంబంలోకి రాలే, వ్యభిచారం చేస్తున్న కుటుంబంలోకి వెళ్ళి వచ్చింది. ఎక్కడికి వెళ్ళి వచ్చింది? వ్యభిచార కుటుంబంలోకి వెళ్ళి వచ్చింది. ఎందుకు ఆమె నీతిమంతురాలుగా తీర్చబడి, ఎందుకు ఆమె ఘనమైన స్త్రీగా మార్చబడ్డది అని అంటే, ఆమె డిగ్రీ పొందినందుకు కాదు, ఆమె బైబుల్ కాలేజీ పోయినందుకు కాదు, ఆమె దేవుని గురించి 24 గంటల వాక్యం చదివినందుకు కాదు, ఆమె నా ప్రభు ఈ కార్యములు చేయటకు సమర్థుడు అని నమ్మిందట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా ప్రభువు ఈ కార్యములు చేయటకు సమర్థుడు అని నమ్మిందంట. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఆమె వేశ్య అయినప్పటికీ, ఆమె పాపిష్టులైనప్పటికీ, ఆమె అన్య కుటుంబికస్తులైనప్పటికీ నా యందు నమ్మకం ఉంచింది గనక ఆమె పరిశుద్ధమైన పతివర్త అయిన సారమ్మ పక్కన ఆమె పేరు పెట్టండి అన్నాడు యేసయ్య. హల్లెలూయా. ఎక్కడ పెట్టారు ఆమె పేరు? సారమ్మ ఎవరు? నీతిమంతురాలు. సారమ్మ ఎవరు? పరిశుద్ధురాలు. సారమ్మ ఎవరు? ఏకపత్ని. ఈమె వందల వేల మందిని పాడు చేసిన స్త్రీ. కానీ ఎక్కడ పెట్టాడు దేవుడు ఈమెను? విశ్వాసం బట్టారు. దేని బట్టది? దేని బట్టిది? ఆమె చేసిన చెడ్డ పనిని బట్టో, ఆమె చేసిన మంచి పనిని బట్టో, ఆమె చేసిన గొప్ప పనిని బట్ట కాదు, ఆమె దేవుణ్ణి నమ్మింది అని రహాబు విశ్వసించుట వలన నీతిమంతురాలుగా తీర్చబడెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు విశ్వసించారు గనక మృతులైన వారిని మరలా పొందారంట. ఏం చేశారు? మృతులనే లేపుతున్నారు. మృతులను లేపడమే పెద్ద పనియా, లేక రోగిని స్వస్థపరచడం పెద్ద పని? ఇప్పుడు అక్కడ వాక్యం చెప్తుంది, వాళ్ళు ఏం పోలేదన్నా? వాళ్ళలో కుష్ఠరోగం పోలేదు, వాళ్ళలో పేదరికం పోలేదు. వాళ్ళు ఎక్కడున్నారు? సంఘంలో. ఇక్కడ పేదరికమే కాదు, ఇక్కడ రోగమే కాదు, సచ్చినోళ్ళను సైతం లేపుతున్నారు. అదే సంఘంలో ఉన్నారు, అదే వాక్యం విన్నారు, అదే దేవుని కింద ఉన్నారు. కూడా ఎక్కడున్నారు? అదే వాక్యం కింద ఉన్నారు, అదే ప్రవక్తల కింద ఉన్నారు, అదే సంఘంలో ఉన్నారు, అదే ప్రజల్లో ఉన్నారు. వీళ్ళేమో అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియల ద్వారా అన్నిల శ్రేలను పారదోలి, సింహాల నోడను మూసి, అగ్ని బాణాలు ఆర్పేసి, పరాక్రమశాలులై బలహీనులుగా ఉండి బలపరచబడి నానా అద్భుతాలు, మహత్కార్యాలు, సూచకలు చేసి భూమిని తలకిందులు చేసి దేవుడు మా పట్ల ఉన్నాడని నిరూపించుకొని మృతులైన వాటి సహితం లేపి చూపించారు. హల్లెలూయా. అందుకే విశ్వసించడం వలన, చెప్పండి, విశ్వసించడం వల్ల. వాక్యం చెప్తుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం లేకుండా నాకు ఒక్క వాక్యం తెలుసుకే నమ్మ అంటే నువ్వు ఎంత వాక్యం తెలిసినా కంఠత్వం ఇట్లా చేతులు పట్టుకొని ఆది ఎందు దేవుడు దేవుడు వాక్యం లేదు అన్ని చెప్పినా నీతో పనిలేదు. చెప్పండి, నా పేరు ఇస్సాక్, అబ్రహాం, యాకోబ్, యోసేఫ్, మోషే, దానియేల్, జాన్, డేవిడ్, ఇవన్నీ ఉండొచ్చు, నో ప్రాబ్లం. నీకు విశ్వాసం కాదు. చెప్పండి, అబ్రహాం అని పేరుంటే విశ్వాసం కాదు, ఇస్సాక్ అని పేరుంటే, యాకోబ్ అని పేరుంటే, నీ పేరు బట్టి కాదు, నువ్వు నమ్మేదాన్ని బట్ట. ఏమన్నాడు? నువ్వు నమ్మేదాన్ని బట్టి. యాకోబ్ నువ్వు నమ్మేదాన్ని బట్టి, ఇస్సాక్ నువ్వు నమ్మేదాన్ని బట్టి, యోసేఫ్ నువ్వు నమ్మేదాన్ని బట్టి, మోషే నువ్వు నమ్మేదాన్ని బట్టి. ఎవరైతే నమ్ముతారో వాళ్ళ పేర్లను బట్టి కాదు, వాళ్ళు చేస్తున్న క్రియలను బట్టి కాదు, వారి నమ్మకంలో చరిత్రను తిరగా రాసిస్తాను. ఎంతమంది నమ్ముతున్నా నా దేవుడు నా చరిత్రను తిరగా రాసిస్తాను? మీ నమ్మకం బట్టి మీ చరిత్ర తిరగా రాయకూడదు కాక, మీ నమ్మకం బట్టి మీ పరిస్థితులు, స్థితిగతులు మారిపోవడం కాక. ఎందుకంటే దేవుడు వాక్యం చెప్తుంది, ఎవరైతే విశ్వసిస్తారో ఇది జరుగుతుంది, వాళ్ళు జరుగుతుంటారు. ఎందుకంటే అక్కడ ప్రవక్తున్నాడు కానీ మనం పొందలే. ఏం చేయలే? పొందలే. ఇంకొక మాట, గొప్ప దేవుని కార్యములు జరుగుతున్నాం. హల్లెలూయా. అనేక మంది కుష్ఠరోగులు ఉన్నాను, అక్కడ వాళ్ళకు స్వస్థత రాలే అంట. ఏం రాలేదట? లూకాసు వార్త 4వ అధ్యాయం 40 వచనం చదువు. లూకాసు వార్త 4వ అధ్యాయం 40 వచనం.
సూర్యుడు అస్తమించగన ఉదయించగన అస్తమించ సాయంత్రం కాలం. ఓకే. నానా విధములైన రోగముల చేత ఏమడుతున్నారు? ఎవరైతే తెచ్చారన్న? అప్పుడు ఆయన ప్రతి వాణి మీద చేతులు చేంజ్ చేశారంట. అంటే ఇప్పుడు వీళ్ళంతా ఎక్కడ ప్రేయర్ చేశారు? ఎక్కడ వచ్చారు వీళ్ళంతా? సంఘంలో. ఎక్కడ వచ్చారు? సంఘంలోకి వచ్చి ఏసఐ దగ్గరకు వచ్చి నువ్వు ప్రేయర్ చేస్తే మందు కంటే, డాక్టర్ కంటే, హాస్పిటల్ కంటే నేనే తప్పు చేసిన కానీ లేదు, నా అదృష్టం బాగాలేదన్నమాట. ఓకే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే వాక్యం చెప్పుతుంది, నానా విధములైన వ్యాధిగ్రస్తులను, నానా విధమైన శ్రమగ్రస్తులను ఎక్కడ తెచ్చారు? వాళ్ళందరి మీద చేతులేస్తుంటే ప్రభా చెయ్యి, ప్రేయర్ చేయి, తగ్గుతుంది అని నమ్మారు. వాళ్ళు ఏం చేశారు? ఇంకా ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఎక్కడ? యేసు ప్రభు దగ్గర కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? వాళ్ళు ఏమంటారు? షోలాపూర్ దవాఖాన పోతే తగల, ఇతను ఇంత సింపుల్ గా ప్రేయర్ చేస్తే తగ్గదా? సర్జరీ చేయమన్నారు డాక్టర్, అంత సింపుల్ గా ఏసునామములో తగ్గున గాక అంటే పోతాదా? మంచి మంచి డాక్టర్లు, వరల్డ్ క్లాస్ డాక్టర్లు వచ్చి చూశారు, ఆ తగల, ఇతను ప్రేయర్ చేస్తే తగ్గుతాదా అని పాయింట్అవుట్ చేసిన కొంతమంది ఉన్నారు. కొంతమంది అంటున్నారు తప్పక తగ్గుతుంది, తప్పక మాకు బాగా అవుతుంది, ఈ సార్ ప్రేయర్ చేస్తే బాగా అవుతుంది అని కొంతమంది ప్రేయర్ చేయించుకున్నారు. చేసుకున్న ప్రతి వారికి బాగా అయిందని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అది మన చదవండి. సూర్యుడు అస్తమించుచుండగా నానా విధముల చేత, నానా విధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరి యొద్ద నుండి వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఎక్కడ తీసుకొచ్చిరి? ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరచెను. ఏం చేశాను? స్వస్థపరచెను. ఆమేన్. ఆమేన్. నమ్ముట నీ వశమైతే నమ్మువాడికి సమస్తము సాధ్యము. హల్లెలూయా. 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 మరి అక్కడ కుష్ఠరోగులు కూడా ఉన్నారట, మరి వారికి రాలే. అక్కడ చాలా మంది వ్యాధిగ్రస్తులు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి కాలే. హల్లెలూయా. ఎందుకు వీళ్ళకైంది? ఇదే చేతులు కదా వాళ్ళ మీద పడతాయి, ఇదే వాక్యం కదా వాళ్ళకి వినపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇదే వాక్యము, ఇదే మాటలన్నీ, ఇదే విశ్వాసం. అందుకే దేవుడు అంటున్నాడు, విశ్వాసం అనేది కనబడని వాటి యొక్క నిజస్వరం, అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువై ఉన్నది. చెప్పండి, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అంటే ఏది లేదో విశ్వాసం ద్వారా దేవుడు దాన్ని సమకూరుస్తా అంటున్నాడు. దేవుడు కొన్నిసార్లు వాగ్దానం చేస్తాడు, దానికి ముందు శత్రు వస్తాడు. ఎవరు వస్తారు? శత్రువు. అక్కడ నువ్వు అధైర్యపడదు. ఏం చేయదు? అధైర్య పడకూడదు. ఇప్పుడు చూడండి, చాలాసార్లు చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. ఏంటి ఈ విషయం అంటే, యెహోషువకి వాగ్దానం ఉంది, నీ ముందు ఎవడు నిల్వనేరడు. ఏంటి? ఎవడు నీ ముందు నిల్వనేరడు. నేను మోషకు తోడయుండట్టు నీకు తోడయుండి నువ్వు వెళుతున్న ప్రతి చోట్లలో నీ దేవుడని యెహోవా నీకు నడిపించి ఆదరించి నీతో ఉండును గాక. ఈ మాట విన్నప్పుడు దేవుడు నాతో వస్తాడంట, దేవుడు మోషకు తోడున్నట్టు నాకు తోడుంటాడంట. ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవుడు, ఫరో సైన్యమును మృత సముద్రములో ముంచేసిన దేవుడు, ఆకాశము నుంచి మన్నాను కురిపించి తినిపించిన దేవుడు, బండను బద్దలు చేసి అందులోకి నీళ్లు తెచ్చిన దేవుడు, నాకు తోడయుండి నా పక్షముగా గొప్ప కార్యములు చేయటకు సమర్థుడంట. ఆమేన్ అన్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు నీకు కూడా గొప్ప ఆశీర్వాదం నీకు వచ్చింది కాక అంటే ఆమేన్ అని తీసుకుంటుందని. తీసుకుంటావు లేదా? తీసుకుంటావు. హల్లెలూయా. నీకు నీ జీవితం గొప్ప ఇల్లు వస్తుందని ఆమేన్ అంటావు.
ఏదైనా నీకు వచ్చేదంటే ఆమెన్ ఉంటుంది, అందరికి గచ్చి ఉంటుంది. అది నీకు మేలు జరిగే దాని విషయంలో ఆమెన్. ఇప్పుడు యోహోషువ కూడా ఈ విషయాలన్నీ ఆమెన్ అని గంతులు వేసాడు సార్. ఓకే, ఆమెన్ అన్న తర్వాత మీరు వాగ్దాన దేశంలోకి వెళుతారు, మీరు అక్కడ కట్టని పురములను నాటని తోటలను అనుభవించుదురు, మీకు భాగ్యం సంపాదించుకుంటకు నేను సామర్థ్యం ఇచ్చి నేను సృష్టించిన సమస్త జనములలో మంచి పేరు ఖ్యాతి మీకు తీసుకొచ్చి ప్రపంచానికి ఉన్నతమైన వారుగా మిమ్మల్ని మారుస్తున్నప్పుడు ఆమేన్ అన్నారు. అందరు ఏమన్నారు? ఆమేన్. అయితే ఆ మాట విని కొద్ది ముంగడు పోగానే ఎరికో గోడలు అడ్డమున్నాయంట. ఏమున్నాయంట? ఎరికో గోడలు. ఎరికో గోడలు, ఎరికో గోడలు అడ్డమున్నాయి. వాగ్దానం అవుతుంది, ఎరికో గోడ అడ్డం ఉంది. ఏం దేవా, ఇది మామూలు గోడ కాదు, దీన్ని మంచి వాళ్ళు కూల్చలేదు, పెద్ద పెద్ద రాజులు కూల్చలేదు, పెద్ద పెద్ద సైన్యములు కూల్చలేదు, దీన్ని కూల్చినోడు చరిత్రలో లేడు. మేము చిన్నవారము, మిడతల వంటి వారము, ఏ అల్ఫులము, మేము ఎట్టు తోచని వారము, మా ముందు ఎరికో ఉంటే మేము ఎలా పోయేది, మాకెలా జరిగేది, ఎరికో అనేది భయంకరమో. వాక్యం చెప్తుంది ఎరికో ఎంత భయంకరమో దానికంటే నీకిచ్చిన మాటను నువ్వు నమ్మడం అంతకంటే గొప్ప భయంకరమో. ఏం నమ్మాలి చెప్పండి? ఏమన్నాడు ఆయన? మీరు పాలు తేనెలు ప్రవశించే దేశానికి మీరు వెళ్తారు. అదేంటి? విశ్వాసం. ఏంటది? విశ్వాసం. దేవుడు ఏమన్నాడు? లోపటున్న విశ్వాసంకు పని చెప్పునానా, లోపటున్న విశ్వాసముకు నమ్మకానికి పని చెప్పు. ఏం పని? ఆ గోడ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి రాపో. ప్రార్థన చేస్తే వస్తుంది. ఏమన్నా గడపర తీసుకొని గూదుతేనో బుల్డోజర్ పెడితేనో గోడకి ఏమన్నా అవుతుంది. ఉత్తగా నిలబడి ప్రార్థిస్తే దానికి ఏమవుతుంది అని కొంతమంది వెనకొస్తారు. ఏం చేస్తారు? ఇదంతా పిచ్చి పిచ్చి పిచ్చి, వీళ్ళకి మైండ్కి తలకాయ లేదు అని మాకు అంటారు కొంతమంది. రవీంద్ర పాల్ మొత్తం ప్రజలకు పిచ్చెక్కించి అంటున్నాను. నేను పిచ్చెక్కించడం కాదు, నేను యేసు ప్రభు చెప్పిన మాట మీద విశ్వాసంతో నమ్మకంతో ఉన్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ద నేమ్ ఆఫ్ జీసస్. అయితే దేవుడు అంటాడు, ఏం చేయాలి ప్రభా? గడపరాలు తీసుకొని పోదుమా, బుల్డోజర్ తీసుకొని పోదుమా, లేకపోతే పుటాస్ మందు బర్మా పెడదుమా, గోడల కింద బాంబులు పెడదామా? ఆహా, బాంబులు పెట్టొద్దు, గడపరాలు పట్టొద్దు, పుక్లైన్లు తీసుకుపోదో, ఏ బుల్డోజర్లు పెట్టదో. మరేం చేయాలా? ఎరికో గోడల్లారా, దేవుడిచ్చిన వాగ్దానం విరుద్ధంగా మీరు నిలబడటకు మీకు ఎంత ధైర్యమో, నజరేయుడైన యేసు నామమున మీరు కూలిపోదురు గాక అని మీరు మాట్లాడండి, ప్రార్థించండి అన్నాడు దేవుడు. అట్లా అంటే సింపుల్ గా పోతుంది సార్, అట్లా అంటే అంత సింపుల్ గా పోతుందా దేవా అని చూడరా నానా. నీ లోపటున్న విశ్వాసము దేవుని సన్నిధిన గోడల మీద దించుతదే. ఎవరి కూల్చలేని గోడలు, ఎవరు పడగొట్టలేని గోడలు, బాగా ఉన్నతమైన బలము కలిగిన గోడలు, ఏ డాక్టర్ కూల్చలేడు, ఏ మందులు కూల్చలేవు, ఏ హాస్పిటల్ కూల్చలేదు, ఏ సైంటిస్ట్ కూల్చలేడు, ఏ డాక్టర్, ఏ సైంటిస్ట్, ఏ ఐఎస్ ఆఫీసర్, ఏ ఇంజనీర్ కూల్చలేడు. నీ విశ్వాసము దేవునికి మొరపెడితే నీ దేవుడు నీకున్న విశ్వాసం ద్వారా ఆ గోడలను కుప్పగూల్చేస్తాడు యేసు నామములో. గోడలు కుప్పగూలే లేదా? దేంతో కూలినాయి? గడపరాలతోనా? బుల్డోజర్ తోనా? ప్రార్థనతో. అంత అందులో ఎంతమంది పేరు తెలుసా దానికి? కొంతమంది పేరు. మిగతా నమ్మలేదు. అంత సింపుల్ గా పోతుంది అది. బుల్డోజర్ తీసుకపోతే పోతుంది. దేవుడు అంటున్నాడు, నమ్ముట నీ వశం అయితే, ప్రార్థించుట నీ వశం అయితే బుల్డోజర్ తో పోగొట్టగలను, నోటి మాటతో కూడా దాన్ని, డాక్టర్ తో కూడా పోగొట్టగలను, విశ్వాసంతో కూడా, హాస్పిటల్ తో కూడా పోగొట్టగలను. ఒకవేళ హాస్పిటల్లో పోకపోతే నీ విశ్వాసంతో నువ్వు ప్రార్థిస్తే ప్రార్థనతో పోగొట్టగలను. ఎరికో గోడలు దేంతో కూలిపోయినా చెప్పండి? ప్రార్థనతో. శక్తితోనా, బలముతోనా? ప్రార్థనతో. అధికారంతోనా, గడపరాలతోనా, పుక్కులతోనా, మిషన్లతోనా, లేకపోతే బుల్డోజర్లతోనా, లేకపోతే ప్రజా మ్యాన్ పవర్ తోనా, లేక విశ్వాసమైన ప్రార్థనతోనా? ప్రార్థనతోనా. ఎరికో గోడ కూలిందంటే విశ్వాసం, బైబిల్ చెప్తుంది. విశ్వాసం ద్వారా ఎరికో గోడ కూలిపోయాను. చూసారు ఎంత ఘోరమైన గోడ అది. దాన్ని ఎవడు కూల్చలేడని కట్టారట వాడు. అనేక దేశస్తులు దాని దగ్గరకు చనిపోయారట. మేము ఏ గోడనైనా కూలుస్తాం కానీ ఎరికో గోడ కూల్చలేము. ఏ రోగంనైనా స్వస్థపరుస్తానేమో కానీ 4 స్టేజ్ క్యాన్సర్ నేను ఏమి చేయలేను డాక్టర్ అనొచ్చు.
నేను ఏ రోగంకైతే ఏమైనా చేస్తాను కానీ ఎయిడ్స్ ఎక్కువైపోయింది, ఇది నేను ఏమి చేయలేను. నేను ఏమైనా చేయగలుగుతాను కానీ పరిస్థితి దిగజారిపోయింది, నేను ఏమి చేయలేను. కానీ విశ్వాసం అంటుంది డాక్టర్ చేయలేకపోవచ్చు, మందులు చేయలేకపోవచ్చు, హాస్పిటల్ చేయలేకపోవచ్చు, ఎవడు చేయలేకపోవచ్చు. నీలో ఉన్న విశ్వాసము ప్రార్థిస్తే దేవుడు నీ పక్షంగా కార్యము చేస్తాడా? చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? యా. విశ్వాసం ద్వారా ఎరికో గోడలను కూల్చారు, విశ్వాసము ద్వారా సింహాల నోళ్ళు మోశారు, విశ్వాసం ద్వారా అన్నిల సేనలు పారదోలారు, విశ్వాసము ద్వారా రాజ్యములను కట్టారు, విశ్వాసము ద్వారా ఇగో మృతులైన వారిని లేపారు. వాళ్ళు కూడా అదే విశ్వాసం కింద ఉన్నారు. కానీ వాళ్ళలో నొప్పి పోట్ల, వాళ్ళలో అప్పు పోట్ల, వాళ్ళలో దరిద్రం పోట్ల, వాళ్ళలో బాధ పోట్ల, వాళ్ళందరూ ఆడేసిన గొంగడు ఆడే ఉన్నట్టున్నారు. వాళ్ళకేమైనా తక్కువైందా? వీళ్ళకేమైనా ఎక్కువైందా? సేమ్. వాళ్ళు కూడా మందిరంకి వచ్చారు, వీళ్ళు కూడా మందిరంకి వచ్చారు, కానీ వాళ్ళకి రాలే అంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నాడు, ఎందుకు నా ప్రజలకు స్వస్థత రాలేకపోతుంది? ఎందుకు నా ప్రజలకు విడుదల రాలేకపోతుంది? ఎందుకు నా ప్రజలు ఎరికో గోడలు ఇంకా కూల్చలేకపోతున్నారు? ఎందుకు నా ప్రజలు సింహాల నోళ్ళు ముయ్యలేకపోతున్నారు? ఎందుకు నా ప్రజలు రాజ్యములను దాటలేకపోతున్నారు? ఎందుకు నా ప్రజలు బలహీనంగా ఉండి బలపరచబడలేకపోతున్నారు? ఎందుకు నా ప్రజలు మృతులైన వారు లేపలేకపోతున్నారు? ఎందుకు నా ప్రజలు పరిశుద్ధులు కాలేకపోతున్నారు? ఎందుకు నా ప్రజలు నానా విధములైన కార్యములు చేయలేకపోతున్నారు? కారణం వాళ్ళకు వాక్యం లేక కాదు, వాళ్ళకు దేవుడు లేక కాదు, వాళ్ళు నమ్మకము అనే దానికి పని చెప్పట్లేదు. ఏం చెప్పాలా? యేసు ప్రభు వెళ్తున్నప్పుడు ఒక అంజురపు చెట్టుతో చెప్పాడు, నువ్వు ఎన్నడూ ఫలించుకుందువు గాక. ఏమన్నాడు? ఎన్నడూ ఫలించుకుందువు. దానికి ఏం గడ్డి మందు కొట్లా, ఏం కొట్లా? వచ్చేటాళ్ళకి మొత్తం ఎండిపోయింది. అది గడ్డి మందు కొట్టలేదు, దానికి కింద ఏమన్నా మంట పెట్టలేదు ఎండిపోవడానికి. గడ్డి మందు లేదు, మంట లేదు, ఏమున్నది దానికి? మాట ఉంది. దేంతో అది ఉన్నది? దేంతో ఉంది? విశ్వాసంతో. దేంతో ఉంది? విశ్వాసంతో. చెప్తాం, విశ్వాసంతో ప్రభు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? నీవు ఇక ఎన్నడను ఫలించకుందువు గాక. అదేమైపోయింది? వెంటనే ఎండిపోయింది. వాళ్ళు ఏమన్నారు? అయ్యా, ఇంత సింపుల్ గా ఇంత చెప్పగానే ఈ చెట్టు ఎండిపోయింది, ఇట్లట్లా అంటే ప్రభు ఏమన్నాడు? ఈ అంజురపు చెట్టు గురించి మీరు ఇంతగా ఆలోచిస్తున్నారు, మీరు హృదయంలో సందేహింపకుండా మీరు విశ్వసించి ఒక్క మాట చెప్తే, అంజురపు చెట్టే కాదురా బాబు, ఈ సముద్రంలో ఆ కొండ క్యాన్సర్ అనే కొండ, ఎయిడ్స్ అనే కొండ, అప్పు అనే కొండ, దరిద్రం అనే కొండ, పాపం అనే కొండ, నీకు విరుద్ధంగా ప్రతి కొండ వేర్లతో పీకబడి సముద్రంలో పడేయబడుతుంది. అంత సింపులా సార్? దానికి దేవుడు అంటున్నాడు, నీవు నమ్మితే ఎరికో గోడలు కూల్చినవాడు ఇంకా బతికే ఉన్నాడు. నీవు నమ్మితే సింహాల నోళ్ళు మూసినవాడు ఇంకా బతికే ఉన్నాడు. నీవు నమ్మితే ఎర్ర సముద్రం పాయలు చేసినవాడు బతికే ఉన్నాడు. నీవు నమ్మితే ఆకాశమును తెరుచుకొని అగ్ని రథాలు దింపినవాడు ఇంకా బ్రతికే ఉన్నాడు. ఆ దేవుడు ఇంకా ఈ అంచకాలంలో ఎదురు చూస్తున్నాడు, ఎవడైనా నమ్ముతాడా అని. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? పక్కన వాళ్ళతో సెకండ్ తీసుకుని చెప్పండి, రెడీ అను అన్నాడు. రెడీ అన్నాడు. నాకు చెప్తున్నా నీవు రెడీ ఆ పక్క అవతలామె, నాకు చెప్తున్నా నువ్వు రెడీ ఫస్ట్ అను. చెప్పండి, ఎరికో కూడా గొప్పదా, వాగ్దానం గొప్పదా? వాగ్దానం గొప్పది. హల్లెలూయా. అబ్రహామా, నేను నిన్ను గొప్పగా దీవించి ఆశీర్వదించి నీ నామం గొప్ప చేసి నిన్ను ఆకాశ నక్షత్ర సంతానాభివృద్ధి చేసి నువ్వు వెళుతున్న ప్రతి చోట్లలో నేను నీకు తోడై ఉండి అత్యధికంగా నీ పేరును పెంచి సమస్త వంశము సమస్త కులములు నీ మూలంగా దీవింపబడతాయి. నిన్ను దీవించేవాడు దీవింపబడతాడు, నిన్ను శపించేవాడు శపింపబడతాడు. నేను నీకు తోడై ఉంటాను, ఆశీర్వదిస్తాను, దీవిస్తున్నాను, అత్యధికంగా సంతానాభివృద్ధి కలగజేస్తాను. నా మాట విని నువ్వు వచ్చేస్తున్నందుకై నిన్ను దీవిస్తాను, మంచి పేరు నీకు కలగజేస్తాను, నీ పేరు గొప్ప చేస్తానప్పుడు అబ్రాహాం ఏమన్నాడు తెలుసా? ఆమేన్ అన్నాడు. ఏమన్నాడు? ఎంతమందికి అర్థమవుతుంది? ఆమేన్ అన్నాడు. ఆమేన్ అని వచ్చేసాడు. వచ్చిన తర్వాత 12వ అధ్యాయము 3, 4 వచనాల్లో ఆమేన్ ఉంది. 5, 6, 7 వచనాల్లో సారమ్మని ఎత్తుకుపోయారు. ఎవరిని ఎత్తుకుపోయారు? సారమ్మని ఎత్తుకుపోయారు. ప్రభువా, సంతానాభివృద్ధి కావాలంటే ఉన్న భార్య లేకుండా బా, ఇంకేడగందు సంతానం లేను. ఇదేంద్ర నాయన, వాగ్దానం ఒకటే, సమస్య ఒకటే, మాట ఒకటే, జరిగింది ఒకటే, అనుకున్నది ఒకటే, అయింది ఒకటే. ఇంకేడ దేవుడు, ఇంకేడ వాగ్దానము, ఇంకేడ సంఘము, ఇంకేడ రవీంద్ర పాల్ అని వెనక పోలా.
హల్లెలూయా. హల్లెలూయా. అనుకున్న దానికి విరుద్ధంగా జరిగింది. ఇంకేం దేవుడు అన్నాడా? ఆలోచిస్తూ నిలబడిపోయాడు. ఏమన్నాడు? అవిశ్వాసంతో సందేహం వచ్చినా, అవిశ్వాసంతో ఆయన సందేహం వచ్చినా కానీ విశ్వాసం తెచ్చుకున్నట్ట. అవిశ్వాసం ఏం తెచ్చుకున్నట్ట? విశ్వాసం తెచ్చుకున్నాడు. పోయేటప్పుడు సారమ్మ గారు చాలా బాధతో వెళ్ళింది. అబ్రాహాము కూడా చాలా బాధతో పంపించాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువా, గొప్ప జనాంగం అంటివే, గొప్పవారు అవుతారంటివే, పేరు పెంచుతానంటివే. ఉన్న భార్య పోయినాక నేను ఇంకేం పేరు పెంచుకుని ఏం మొక్క పెట్టుకుని మా ఇంటికి పోతుంది, ఆయన మళ్ళీ కొడతాడు. యా దేవుడు రాతని చెప్పినోడు అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంటికి పోతే మా నాయన కొడతాడు. ముంగడ పోదామంటే భార్య లేకపోయా. ఏం చేయాలని ఎట్టు తోచని స్థితిలో నిలబడ్డాడు. ఎవరు? అబ్రహాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఇది నిజమేనా? నేను ఇన్న స్వరం నిజమేనా? ఏం ఓరక్షణ చేశానా? నాకు నేనే చెప్పుకున్నానా అని ఆలోచిస్తున్నప్పుడు హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అడ్డం రాలా. అబ్రామా అని అడ్డం రాలా. ఇగో ఆమెకు 2 months రెడీ చేస్తాను. ఎంత? 2 months. ఒక రాజుకు పెళ్లి చేయాలంటే ఒక ఆమెను 2 నెలలు తయారు చేస్తారు. ఎన్ని నెలలు? 2 నెలలు. రకరకములైన పదార్థాలు, పరిమళ తైలాలు వాడి ఎంతటి నల్లటామెనన్నా తెల్లగా చేస్తారంట వాళ్ళు. ఇప్పుడున్నది అప్పుడు ఉన్నది. ఇప్పుడు మా అంటే వారం సంది రెడీ చేస్తారేమో. ఎప్పటి నుంచి? 1 week నుంచి రెడీ చేస్తారామె. అప్పుడు 2 months అంట. 2 నెలల నుంచి రకరకాల తెల్లెనికెళ్ళున్న కలర్లు పెట్టి నల్లగా చేసి, కళ్ళు ఏమో నల్లగా చేసి, అన్ని చేసి రకరకాలు తయారు చేసి ఆమె మొత్తం ఎట్లా చేసినా 16 ఏళ్ళ పిల్లలుగా చేసిరట. ఎవరిని? 65 ఏళ్ళ సారమ్మని 16 ఏళ్ళ పిల్లలు ఎక్క చేసిరట. ఎందుకంటే అట్లా ఉంటేనే రాజుకు ఇంప్రెస్ అవుతుంది. హల్లెలూయా. లేకపోతే అతని ముసల్దానికి రా తెచ్చిరి ఇక్కడ అంటాడు. 65 ఏళ్ళు ఉన్నాయి అప్పుడు ఆమెకు. ఎన్ని? పిలువబడినప్పుడు అబ్రహాంకు 75, సారమ్మకు 65. 65 ఏళ్ళ ముసలామెకు 16 ఏళ్ళ పిల్లలుగా చేసిరా తయారు చేసి. 20 అంటే ఒక 2 నెలల్లో. అంటే ఏమేం పూసిరు చూడండి ఆమెకు. ఎన్ని రకాల ఐటమ్స్ చేసి సేమ్ డిట్టు పెళ్లి పిల్లలకు తయారు చేసిరు ఆమె. ఎట్లా చేశారు? దేవుడు కూడా అన్ని పెడుతున్నా నాకేమన్నాడు? పెట్టు. సారమ్మకు అన్ని రకములైనవి పెట్టు. నడుముకు డాబు పెట్టు, మెడలో నెక్లెస్ అయ్యి, తలకు పాపెడి బిల్లయి, ఇంకా ఎన్ని పదార్థములు ఉన్నాయో అవన్నీ అయ్యి, ఎన్ని రకములైనయో మొత్తం రాజుకు ఇంప్రెస్ కావడానికి ఏమేమి ఉంటాయో రాజు ఆజ్ఞాపించింది అన్ని చేశారు. దగ్గర దగ్గర 4-5 కిలోలు బంగారం వేశారు ఆమె. ఎన్ని? 4-5 కిలోలు బంగారం వేశారు. చెవులకు ఎంత ఏమి మ్యాచింగ్ మంచి కొడితే మంచి మంచి ఆ కంసాలను పిలిపించారు. 10 రకాలు చేయి, ఏ రకం నస్తే ఆ రకం పెడతాం. ఎందుకంటే రాజు చాయిస్ ఇది. వాడు 10 రకాలు చేసి పెట్టాడు. ఆ 10 రకాలు ఒక రకం తీసి పెట్టారు. ఏది మంచిగా ఉంటుంది. ఓకే, ఒక 10 రకాల ఉంగరాలు చేయి, అందులో ఏ రకం మంచిగా ఉంటే ఆ ఉంగరాలు పెడతాం. రైట్, ఉంగరాలు పెట్టేశారు. కంసాలని పిలిపించి రకరకాల ఐటమ్స్ చేపించారు. నడుముకు వడ్డానం, మెడలో రకరకమైన లాకెట్లు, మెడలో నెక్లెస్లు, చెవులలో రకరకాల కమ్మలు, రకరకాల పాపెడి బిళ్ళలు, రకరకాల అన్ని ధరింపజేశారు. మంచి కాస్ట్లీ బట్టలు వేశారు. ఏం వేశారు? కాస్ట్లీ బట్టలు వేసేసారు. అప్పుడు రాజాగారు అమ్మగారు రెడీ అయిపోయింది అన్నారు. ఏమన్నారు? అమ్మగారు రెడీ అయిపోయినప్పుడు నేను కూడా రెడీ అవుతాను. ఆయగారు స్నానం చేశాడు అప్పటికి. హల్లెలూయా. ఆయన కూడా బట్టలు మంచి చేసుకున్నాడు. అప్పటిదాకా దేవుడే మళ్ళా అమ్మగారిని ఎప్పుడైతే గడపలోకి తెస్తున్నారో, అడుగు కుడికాల అతను గుర్రంలో పెడుతుందో, అప్పుడు యెహోవా స్వరము రాజు దగ్గరకు వచ్చిందట. హల్లెలూయా. ఎవరి స్వరం వచ్చిందట? యెహోవా స్వరం. దేవుని స్వరము రాజు దగ్గరకు వచ్చి, నీవు ఆ స్త్రీని ముట్టిన ఎడల నువ్వు చచ్చిన వాడవు సుమి అన్నాడు. ఏమన్నాడు? అట్టెట్లా సారు, అట్టెట్లా ప్రభువా, అట్టెట్లా ఇది, అట్టెట్లయ్యా అంటే ఆమె ఎవరు తెలుసా? నాకు నమ్మకస్తుడైన ప్రవక్త యొక్క భార్య. అయితే అతను నా చెల్లి అని చెప్పాడే. అతడు చెల్లి అని చెప్పినా, అక్క అని చెప్పినా, నేను చెప్తున్నా అతనికి ఆమె భార్య. నీవు అతని మాటని బట్టో నీ ఇష్టముని బట్టో ఆమెను ఏలుకుంటానంటే సచ్చి బూడిదై బొందకపోతావు. హల్లెలూయా. నీవు నీ కుటుంబం నశించిపోతారా? ఆమెను అనుభవించి నశించడానికి సిద్ధమా, ఆమెను విడిచిపెట్టి ఆశీర్వాదానికి సిద్ధమా? డిసైడ్ చేసుకో. 2 నిమిషాలు చెప్పన్నాడు దేవుడు. హల్లెలూయా. ఆమెను అనుభవించి సస్తావా, ఆమెను విడిచిపెట్టి బతుకుతావా? హల్లెలూయా. ఆలోచనలు పడి బతుకుతే బస్ స్టాండ్ లో పల్లీలు తినొచ్చు. ఇలాంటి దరిద్రంలో పడి మనం ఎందుకు కుటుంబంతో సహా నాశనం కావాలని దేవాన్ని కాళ్ళ మొక్తా, ఇటువంటి పని నాకు వద్దు అని చెప్పేసి బాగా తయారు చేసి 5-6 కిలోల బంగారం వేసిన సారామని తీసుకొని మళ్ళీ అబ్రాహాంకి ఇచ్చేసారు. ఏ మేకప్ తీయాలి ఆమె మీదకి వెళ్ళి.
ఏ బంగారం తీలే మీకు, మళ్ళీ తీసే దేవుడు ఏమంటాడు అని అదొక భయం. హల్లెలూయా. పోయేటప్పుడు వికారంగా పోయింది, పోయేటప్పుడు 65 ఏళ్ల ముసల్దానిగా పోయింది, వచ్చేటప్పుడు 16 ఏళ్ల పిల్లగా వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఎందుకంటే సారమ్మ పోయినట్టే పోయి ఘనత వహించి వచ్చేసింది. మళ్ళా ఎలా వచ్చేసింది? ఘనతతో కూడా వచ్చేసింది. హల్లెలూయా. అప్పుడు నమస్కారం చేసి మోకరించి తగ్గించుకుంటున్నాడు ఆ రాజు. హల్లెలూయా. అంటే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. మరలా సారమ్మని ఎవరి దగ్గర తెచ్చారు? అబ్రహాం తెచ్చారా? అబ్రహాంకి ఇచ్చారా? మళ్ళీ అబ్రహాము ఆమెను మంచిగా చూసుకున్నాడు, తన భార్యలాగా. అనుమానం పడలే, ఏం చేయలే. హల్లెలూయా. అప్పుడు దేవుడు అంటున్నాడు, నమ్ముట నీ వశమైతే అబ్రహామా, సారమ్మను ఈ రాజు కాదు ఇంకా ఏ రాజు తీసుకుపోయినా వాళ్ళ తంత్రాలు ఇరగొట్టి మరలా నీ చేతులు పెడతా, ఇదే సారమ్మ గర్భంలోకి నీ రక్తం ద్వారానే కుమారుడికి వస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వాగ్దానము నిష్ఫలం అవ్వదు. ఎందుకంటే భార్య పోయినా, రాజులు ఎదురొచ్చినా, సావులు ఎదురొచ్చినా విశ్వాసానికి పని చెప్పంతే. ఎవరికి పని చెప్పాలా? విశ్వాసానికి. అప్పుడు రాజు ఏమైపోతున్నాడు? ఆ రాజు ఏమైపోతుండు? మధ్యలో నిష్ఫలమైపోతున్నాడు. ఎరిక కూడా ఏమైపోతుంది? నిష్ఫలం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఏమని వాగ్దానం చేశాడు? నేను నీకు సంతానాభివృద్ధి. రాజులు ఎత్తుకపోయారు, మరణాలు ఎదురొచ్చినాయి, చాతపడులు చేసే వాళ్ళకి అయినాయా? చచ్చారా? ఏం దేవుడు చెప్పింది జరిగిందా? ఎందుకు జరిగింది? దేవుడు చెప్పింది వాళ్ళు నమ్మారు. చెప్పండి. అబ్రహాము దేవుని నమ్మేనో, సారమ్మ దేవుని నమ్మేనో? చెప్పండి. నేను ఈరోజు నమ్ముతున్నా, ఎవడు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నా, నాకు విరుద్ధంగా ఉన్న ఎరికో గోడలు, నాకు విరుద్ధంగా ఉన్న ఫరో అంటే దురాత్మ క్రియలు, నాకు విరుద్ధంగా ఉన్న అనేకమైన క్రియలు యేసు నామములో పడిపోయి కుప్పగూలును గాక. నువ్వు మాట్లాడితే ఎరికో గోడ కూల్చిన వాడు నీ పక్షంగా నీ రోగమును కూల్చేస్తాడు, నీ అప్పును కూల్చేస్తాడు, నీ దరిద్రమును కూల్చేస్తాడు, నీ బలహీనతను కూల్చేస్తాడు, నీ అంధకారము కూల్చేస్తాడు. నీ పక్షంగా తను ఉన్నాడని నిరూపించుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే ఎంతసేపటికి అయ్యగారు ప్రార్థన చేయాలని అనుకుంటా, విశ్వాసంతో ఎప్పుడు నేను సింహాల నోళ్ళు మూయాలి, ఎప్పుడు నేను పరాక్రమశాలి కావాలి, ఎప్పుడు నేను మృతులైన వారిని లేపాలి, ఎప్పుడు నేను అన్యుల శ్రేణుల పారదోలాలి, ఎప్పుడు నేను గొప్ప కార్యాలు చేయాలి ప్రభా, ఈ దాని మీదకి రా. హల్లెలూయా. ఎప్పటికి స్వస్థత మీద కాదు. వాళ్ళు ఏం చేశారట? పరాక్రమశాలులైనట, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారంట, అన్యుల సేనలు పారదోలిరంట, అగ్ని బాణములు ఆర్చిరంట, ఏం చేసిరట? సింహాల నోళ్లు మూసిరంట, మృతులైన వారిని లేపిరంట. ఇవన్నీ ఉండగా కూడా కొంతమంది కుష్ఠరోగం పోలేదంట. ఏం పోలేదంట? పేదరికం పోలేదంట, దళిత ఇలాంటి వారు కూడా ఉంటారు సంఘంలో. నమ్మరు. ఎంత మంచి వాక్యం ఉన్నా నమ్మరు. శృంగార దేవాలయంలోకి వెళ్ళారు ఎవరు? పేతురు, యోహాన్. ఎవరు వెళ్ళారు? అదే శృంగార దేవాలయంలో ఎంతో మంది కుంటివారు బాగా అవుతున్నారు, ఎంతో మందికి దేవుడు దర్శిస్తున్నాడు. శృంగార దేవాలయంలో అనేకులకు బాగైంది. దాని బయట ఒకటి బిచ్చగాడు ఉన్నాడట, కుంటివాడు, పుట్టుక నుంచి. వాడికి ఎందుకు బాగాలేదంటారు? వాడి ఆశాంతి ఏమని మీద తెలుసా? అయ్యగారు ఏమని ఇస్తాడా? అయ్యగారు ప్రేయర్ చేస్తాడా? అయ్యగారు నెత్తి మీద చేయి పెడతాడా? వారు నాయన నెత్తి మీద చెయ్యి వాడు ఇచ్చే 10 రూపాయలు కాదు, దేవుని వాక్యంలో ఉన్న దాన్ని బట్టి నువ్వు ప్రార్థిస్తే నీ తరతరములో ఉన్న శాపాన్ని విర్రగొట్టి దేవుని ఆశీర్వాదమైన బిడ్డగా మారిపోతావు. నీ కాలు బాగడమే కాదు, అనేకులకు అప్పిచ్చే గొప్ప దేవుని బిడ్డగా మారిపోతావు యేసునామమున. దాని మీద మన మనసు పోలే. ఎవరిది? ఆ భిక్షగాడిది. దేని మీద ఉంది ఆయన మనసు? ఏ అక్క 10 రూపాయలు ఇస్తుందో, ఏ తమ్ముడు 10 రూపాయలు ఇస్తాడో, ఈ దాని మీద ఉంది. సారు ప్రార్థిస్తే చాలు అనేది కాకుండా ఈ వాక్యం ఏం చెప్తుందో విని అది నా జీవితంలో జరగాలని ఆశపడవారు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి అర్థమవుతుంది? యా, ప్రైజ్ ది లార్డ్. అందుకే అన్నాడు, మనం అద్దరికి వెళుతున్నాం, మధ్యలో తుఫాన్ వచ్చింది, మధ్యలో తుఫాన్ వచ్చింది, మధ్యలో గాలి వచ్చింది. వాళ్ళందరూ వాగ్దానం విన్నోళే, వాక్యం విన్నోళే, కానీ ఏం చేశారు తెలుసా? భయపడి, ఆందోళన చెంది, దిగులు పడి, రబీ బోధకుడా మేము నశించిపోతుంటే అరాస అని నిద్రపోతున్నట్టు లే అని లేపారు. ఏం చేశారు? లేపారు. అప్పుడు ఆయన ఇట్లయింది, నాకు 2 బకెట్లు నేను కూడా నీళ్ళు కొట్టేస్తా బయట కన్నడ. హల్లెలూయా. ఆయన ఏమంటారు తెలుసా? లేవంగానే సముద్రం ఇంత గొప్పది, గాలి ఇంత గొప్పది, ఓ అమ్మ ఇంత పెద్ద తుఫానా, పీడగాల పాడగాల అన్నడా?
అనలేదు. ఆ అనలేదు. ఎంత పెద్ద తుఫాన్ అయినా, ఎంత పెద్ద గాలి అయినా దాని వైపు చూడలే. ఆయన ఏం చూసారు తెలుసా? మీ విశ్వాసం ఏడున్నదిరా అన్నాడు. ఏమన్నాడు? విశ్వాసం ఏడుంది. మీ నమ్మకం ఏదిరా? నమ్మకము దేవుడు ఎరుగో, ముందు సస్తున్నాము గది చేయి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన అన్నాడు, మీ నమ్మకం ఏదరా నాయనా? మీ లోపటున్న నమ్మకంతో మీరు ఈ మాట్లాడితే తుఫాన్ని సైంటిస్టులు ఈ లోకంలో ఉన్న లోకనాథులు ఆపలేరేమో, కానీ మీ విశ్వాసం తుఫాన్ని గాలిని ఆపేస్తుందిరా. దాన్ని మీరు బయటికి తీయలేరు. ఏం తీయలేరు? బయటికి తీయలేదు. మీ 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 బుద్ధిహీనత అది. ఏంటది? బుద్ధిహీనత. మీకు తెలుసు, ఇది మీకు తెలుసు మాట్లాడాలని, మీరు మాట్లాడాలి. ఇప్పుడు చూడు, నేను సింపుల్ గా చెప్తే జరిగిపోతుంది. తుఫానా కంట్రోల్, ఇగో గాలి కంట్రోల్ అంటే సింపుల్ గా దేవుడు చెప్తే ఆగిపోయింది. అంటే ఇతనికి స్ట్రాటజీ ఎక్కువ ఉంది, వాళ్ళకి తక్కువ ఉందని కాదు. వాళ్ళకు కూడా దేవుడు ఇచ్చే వాళ్ళు చేయనందుకు తిట్టాడు, కోపం చేశాడు. ఏం చేశాడు? వాళ్ళకు కూడా ఉండే, వాళ్ళు మాట్లాడేది ఉండే. ఏం చేశారు వాళ్ళు? అందుకే కొన్నిసార్లు మాట్లాడాలా, విశ్వసించాలా. ఏం చేయాలా? విశ్వసించాలి. రబీ బోధ కూడా ఏదైనా చెయ్యి, నీకు ఇచ్చాను అధికారం, మాట్లాడు అన్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు మాట్లాడినందుకు తిట్టాడా? సామర్థ్యం లేనందుకు తిట్టాడా? ఒక దయ్యం మేము ఎందుకు ఎలగొట్టలేము అని వచ్చారు మళ్ళీ ఒకసారి. నువ్వు వెళ్ళగొడితే పోయింది, మేము వెళ్ళగొడితే ఎందుకు పోలేదు అని వస్తే ఆయన ఏమన్నాడు తెలుసా? నా దగ్గర ప్రేయర్ ఎక్కుంది, నా దగ్గర వాక్యం గురించి జ్ఞానం ఎక్కుంది, అవి అన్ని చెప్పాలా. ఉండొచ్చు, యేసుప్రభు దగ్గర ప్రేయర్ ఎక్కుంది, ఆయనకు వాక్య జ్ఞానం ఎక్కుంది, ఇవన్నీ ఉన్నాయి, కానీ అవి చెప్పలేడు ఆయన. ఏం చెప్పలేదు తెలుసా? నీ అవిశ్వాసం అన్నాడు. ఏమన్నాడు? మీ అవిశ్వాసం. అంటే మీ అవిశ్వాసము చేతనే వెళ్ళగొట్టలేకపోతుంది. ఎందుకు? మీకు వాక్యం తెలియనందుకు అన్నాడా? లేకపోతే మీరు ఎక్కువసేపు ప్రార్థన చేయనందుకు అన్నాడా? మీరు ఎక్కువసేపు ప్రార్థన చేయాలి, తప్పులేదు. ఎక్కువసేపు వాక్యం ధ్యానించాలి, తప్పులేదు. కానీ దాని గురించి అనలేడు. దేని గురించి అన్నాడు? మీరు ఈ దయ్యము మేం ప్రార్థించి పోతది అని చేయలేదు, ఏమో అని చేశారు. ఎలా చేశారు? అందుకే అది పోలా. నేనేమో పోతది యేసు నామములను చేసా, పోయింది. హల్లెలూయా. అంటే నేను చేసిన దానికి మీరు చేసిన దానికి నాకు 2 ఎక్కర్లు, మీకు 2 తక్కలేవు, అందరు సమానం ఉన్నాయి. కానీ మీరు అనలేదు, నేను అన్నా. ఏమన్నాడు? మీరు అనలేదు. అవిశ్వాసము చేత అన్నాడు. దేని చేత? అవిశ్వాసం చేత. మీరు విశ్వసిస్తే దయ్యమే కాదు మృతులు లేస్తారా నాయన అన్నాడు యేసయ్య. నేను అనలే, ప్రభు అన్నాడు. ఏమన్నాడు? మీరు విశ్వసిస్తే నేను ఎట్టివాడను, మీరు విశ్వసిస్తే కంబాళి చెట్టును వేర్లతో పీకి సముద్రంలో పడేపిస్తారు. మీరు విశ్వసిస్తే ఎరికో గోడలు పడేపిస్తారు. మీరు విశ్వసిస్తే మృతులైన వారిని లేపుతారు. మీరు విశ్వసిస్తే ఎరికో గోడలను కూల్స్తారు. మీరు విశ్వసిస్తే సింహాలను మూస్తారు. మీరు విశ్వసిస్తే అగ్ని బాణములను ఆర్పుతారు. మీరు విశ్వసిస్తే అన్యుల సేనలు పారదోలుతారు. మీరు విశ్వసిస్తే నానా అద్భుతాలు మహత్కారాలు సూచకలు చేస్తారు. మిమ్మల్ని చూసిన వారు డాక్టర్లు నోటికి చేపెట్టుకొని పరేషాన్ అయిపోతారు. ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చిందని. హల్లెలూయా. ఇది అంచకాలంలో దేవుడు మీరు చేయాలని ఆశపడుతున్నారు. ఇది జరగది అని అంటే మళ్ళొక దిక్కెళ్ళి దీన్ని జరిగించే ఏం పేరు అన్నారు? బరాకు. దీన్ని జరిగించే బరాకులు మళ్ళా వస్తారు ఈ భూమి మీద. హల్లెలూయా. అలాంటి బరాక్ ఆత్మ వచ్చేస్తుంది, అలాంటి గిద్యోన్ ఆత్మ వచ్చేస్తుంది, అలాంటి సంసోన్ ఆత్మ వచ్చేస్తుంది, అలాంటి యోబు ఆత్మ వచ్చేస్తుంది, అలాంటి సమూయేలు ఆత్మ వచ్చేస్తుంది, అలాంటి దావీదు ఆత్మ వచ్చేస్తుంది. అప్పుడు మీరందరూ నోటికి చేపట్టి మన మీదకి నమ్మలేకపోయామా, చిచి అనుకోవడానికి వెనకెళ్ళిపోతారు. మీరు నమ్మితే ఆ దావీదుల కంటే ముందు మీరు చేస్తారు. హల్లెలూయా. మీరు చేయకపోతే ఇంకొక దావీదు వస్తారు. చెప్పండి. మీరు నమ్మకపోతే ఇంకొక సంసోను, ఇంకొక యోప్తా, ఇంకొక గిద్యోను, ఇంకొక బరాకు, ఇంకొక దావీదు, ఇంకొక సమూయేలు, వీళ్ళు వస్తారు. ఎవరు వస్తారు? మీరు నమ్మకపోతే వాళ్ళకి పని ఉంది. సెకండ్ వాళ్ళు దిగుతారు. మీరు నమ్మితే మీ ద్వారా అయిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, విశ్వసించటం వలన. దేని వలన? విశ్వాసం వలన అన్యుల సేనలు పారదోలారు. విశ్వాసం వలన రోగులను స్వస్థపరిచారు. విశ్వాసం ద్వారా మృతులైన వారిని లేపారు. ఎవరు వాళ్ళు? స్త్రీలా పురుషులా? స్త్రీలు. ఎవరు లేపారు? స్త్రీలకి ఎంత ఉంటే పురుషులు ఎంత చేయాలి? ఓకే. అందుకే మృతులైన వారిని లేపే సామర్థ్యము, ఎరికో గోడలు కూల్చే సామర్థ్యము, అన్యుల సేనల దురాత్మలను పారదోలే మరి గొప్ప ప్రార్థన విశ్వాసం మనో పెరుగును గాక. ఆమేన్. ఎంతమంది ఇంకా నా ఎరికో గోడ అప్పు అనేది కూలలేదు,
ఇంకా నా అప్పు కూలలేదు, ఇంకా నా షుగర్ కూలలేదు, ఇంకా నా బీపీ కూలలేదు, ఇంకా నా పరిస్థితి కూలలేదు. యేసు నామములో ఈ రోజు నువ్వు విశ్వాసంతో మాట్లాడితే నీ బీపీ అనే ఆ ఎరికో గోడ కూలును గాక, నీ షుగర్ అనే ఎరికో గోడ కూలును గాక, నీకు మరణం అనే ఎరికో గోడ కూలును గాక, నీ అప్పు అనే ఎరికో గోడ కూలును గాక, నీ క్యాన్సర్ అనే ఎరికో గోడ కూలును గాక, నీ ఎయిడ్స్ అనే ఎరికో గోడ కూలును గాక, నీ బంధకాలని ఎరికో గోడలు కూలును గాక, నీ కుటుంబ పరిస్థితులను ఎరికో గోడలు కూలును గాక. దేవుడు నిన్ను వాటిని దాటి నడిపించును గాక. మోకరిస్తాం, ప్రార్థన చేద్దాం. సాక్రిమెంట్ రెడీ చేయండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు. ఎంతమంది ఈరోజు ఈ ప్రాంగణానికి వచ్చి వాక్యం విన్నారో, విన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో, విన్న ప్రతి ఒక్కరిని దర్శించు. ఎందుకంటే సంసోను మాలాంటి వాడే, బరాక్ మాలాంటి వాడే, ఎస్ ఏలియా మాలాంటి వాడే, ఎలీషా మాలాంటి వాడే, ప్రభువా దావీదు మాలాంటి వాడే. వాళ్ళకేం 4 చేతులు లేవు, వాళ్ళకేం 2 తలలు లేవు, వాళ్ళు మాలాంటి వాళ్ళే. కానీ భూమిని తలకిందులు చేశారు, సింహాల నోళ్లు మూశారు, అగ్ని బాణములు ఆర్పారు, మృతులైన వారిని లేపారు, ఎరికో గోడలు కూల్చారు, పాపులై ఉండి పరిశుద్ధులయ్యారు, అనేక అద్భుతాలు చేశారు. వాళ్ళు మాలాంటి వారే. మేము కూడా నీ పేరట విశ్వాసం ఉంచుతున్నాం. మా దేవుడు మా బీపీ అనే ఎరికో కూడా కూల్చేయను గాక, షుగర్ అనే ఎరికో కూడా కూల్చును గాక, గర్భసంచుల నీటి బుడగలు, ఇగో పీసివోడి అనే ప్రతి విధమైన గర్భ సమస్య, ప్రతి రోగాలు అనే ఎరికో గోడలు కూలిపోవును గాక, కనని గర్భం అనే గొడ్డుతనం అనే ఎరికో కూడా కూలిపోవును గాక, ప్రతి విధమైన రోగం అని ఎరికో కూడా కూలిపోవును గాక, ప్రతి అప్పు అని ఎరికో కూడా కూలిపోవును గాక, ప్రతి దరిద్రం అని ఎరికో కూడా కూలిపోవును గాక, ప్రతి చీకటని ఎరికో కూడా కూలిపోవును గాక, ప్రతి అంధకారం ఎరికో కూడా కూలిపోవును గాక, ప్రతి సింహాల నోర్లు ముయ్యబడును గాక. యేసున మాకు విరుద్ధంగా లేస్తున్న మాంత్రికుల, దురాత్మ, అంధకార, భూత విద్య, దుష్ట శక్తుల నోర్లు ముయ్యబడును గాక. అన్యుల సేనలు పారదోలినట్టు మాకున్న రోగాలు, దురాత్మలు, అంధకార శక్తులు పారదోలబడును గాక. ఒక్క మార్గంలో వచ్చి 7 మార్గంలో పారిపోను గాక. ఒక్క మార్గంలో వచ్చి 7 మార్గంలో రోగాలు, అప్పులు, దురాత్మలు పారిపోను గాక. అనేకులు విశ్వసించి వారికి ఉన్న ప్రతి పరిస్థితులు మార్చుకొందురు గాక. నమ్ముట నీ వశమైతే నమ్మువాడికి సమస్తము సాధ్యమనో తండ్రి. మాకు ఎంత వాక్యం తెలుసు నీకు అని అనలే, ఎంత సిన్సిరిటీ ఉంది నీకు అని అనలే, ఎంత సీనియరిటీ ఉందని అనలే, ఎంత నీవు బ్యాక్గ్రౌండ్ ఉందని అనలే, నువ్వు ఎంత నమ్మకం ఉందని అన్నావు, నీవు ఎంత నమ్ముతున్నావు నాకు అని అన్నావు. నీ నమ్మకమే మాలో స్థిరపరచబడును గాక. ఎస్ పేతురా, నువ్వు నన్ను నమ్ముచున్నావా? ఎస్ పేతురా, నువ్వు నన్ను నమ్ముచున్నావా? నువ్వు నమ్ముతున్నట్లయితే నా గొర్రెలను కాయ్, నన్ను ప్రేమిస్తున్నట్లయితే నా గొర్రెలను కాయ్. ప్రభా, మేము నిన్ను నమ్ముచున్నాము. అపనమ్మకం లేకుండా మాకు సహాయం ఇచ్చేయి, అపనమ్మకం లేకుండా మాకు సహాయం ఇచ్చేయి. ఒక తండ్రి అంటున్నాడు, నాకు నమ్మకం ఉంది, ఎక్కడో కొంచెం అపనమ్మకం ఉంది నాలో, అపనమ్మకం అనే, అవును అపనమ్మకం అనే, అవును తండ్రి, నాలో నుంచి అపనమ్మకం తీసేయబడను గాక. అందరూ ప్రార్థించండి. అపనమ్మకము తీసేయబడను గాక, అపనమ్మకం తీసేయబడను గాక. దేవా, ఇగో నీ శరీరము తినుచు, నీ రక్తము తాగుచు, మాలో అపనమ్మకం అంతా తొలగిపోయి ప్రతిదీ నమ్మి అన్యుల సేలలు పారదోలినట్లు, అగ్ని బాణములు ఆర్పునట్లు, సింహాల నోళ్ళు మోయినట్లు, ఎరికో గోడలను కూల్చినట్లు, మృతులైన వారిని లేపునట్లు, అనేక రోగులను స్వస్థపరచునట్లు విశ్వాసమాలో దృఢపరిచి, అవును తండ్రి, సముద్రమును భూమిని సృష్టించిన దేవా, మా నోటి మాటతో కంబాళి చెట్టు వేర్లతో పోతుందన్నావు, మా నోటి మాటతో కొండ పోతుందన్నావు. మా రోగము, మా అప్పు, మా దరిద్రము వేర్లతో పోవును గాక, వేర్లతో పోవును గాక. మా బలహీనతలు, మా అప్పులు వేర్లతో పోవును గాక. ఇది మా విశ్వాసం. నువ్వు చేయగలవని నమ్ముతున్నాము. ఇది జరుగును గాక, జరుగును గాక. యేసు నామములో నీ రక్త మాంసమును తిని తాగుచున్నాము తండ్రి. ఆమేన్. ఇచ్చేసేయండి. పాట పాడుతున్న రక్త మాంసం ఇచ్చే